అండి, నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం తీసుకోబోయే కంటెంట్ ఏంటంటే, మీ పర్సన్ మీ గురించి ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నాయి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో మీకేం చెప్పాలని అనుకుంటున్నారు, అసలు తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ గురించి, పాజిటివా నెగిటివా ఎలా ఉన్నాయో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో ఈ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో ఎలాంటి ఆలోచనలు జరగబోతున్నాయి అనేది తీసుకుందామండి తప్పకుండా. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చూసే మా వ్యూవర్స్కి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్, మా వ్యూవర్స్ గురించి ఆఫ్టర్నూన్ ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ గురించి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి అండి. ఇది తెలంగాణ స్టేట్, వనపర్తి డిస్టిక్, గన్పూర్ మండల్, రుక్కన్నపల్లి విలేజ్లో ఉందండి. తప్పకుండా ఫొటోస్ అప్లోడ్ చేస్తాను, మీరు కూడా చూడొచ్చండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓకే అండి, ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో అసలు మీ లైఫ్లోకి వెళ్ళి వెళ్తే గన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి, హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని చెప్పి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలి, అంటే మీతో ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. మీతో డబ్బు లేదని కానీ వేరే చోటికి వెళ్ళిపోతే వాళ్ళు అదే డబ్బు సంపాదించుకొని, అంటే వేరే స్టేట్స్లలోకి, వేరే కంట్రీస్లలోకి వెళ్తే కూడా వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మీతో హ్యాపీగా ఫ్యామిలీగా గడపాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. మీ పర్సన్స్ వేరే కంట్రీస్లలో కానీ స్టేట్స్లలో కానీ ఉంటే, ఆ డబ్బు సంపాదించడానికి గన వెళ్ళి ఉంటే వాళ్ళు వేరే కంట్రీస్కి అట్లా వెళ్ళిన, వేరే స్టేట్స్కి మనీ గురించి గాన వెళ్ళినటువంటి వ్యక్తులు మనీ సంపాదించుకొని వచ్చి మీతో హ్యాపీగా ఫ్యామిలీ గడపాలి, అందరు కలిసి ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో ఆలోచిస్తూ ఉన్నారండి. మీ పర్సన్స్ వేరే చోట గాన డబ్బు గురించి కానీ వెళ్ళి ఉంటే, అసలు వాళ్ళు ఎంతమందిలో ఉన్నా మీరే వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారంట. అంటే మీకు ఇష్టమైన ఫుడ్డు కనిపించిన, మీకు ఇష్టమైన, అంటే ఎవరిలాగా మీలాగా ఉన్నటువంటి పర్సన్స్ ఒకవేళ ఎవరు కనిపించినా కానీ అసలు మీలాంటి పర్సన్స్ ఉంది, కానీ నా పర్సనే, కాకపోతే ఉన్నారు అట్లా పోలికగానే. నా పర్సన్కి ఎవరు సాటి రారు. ఇన్ని రోజులు నేను వేరే అనుకున్నా కానీ నా పర్సనే గ్రేటు. అంటే మీరు చాలా హానెస్ట్గా వాళ్ళని మంచిగా చూసినట్టున్నారు. మీ ప్రేమ వాళ్ళకి మంచిగా మీరు చాలా గౌరవించినట్టున్నారు. వాళ్ళు మీరు గౌరవించినట్లు వేరే మీ దగ్గర దొరికినటువంటి ప్రేమ కానీ, గౌరవం కానీ, ఆప్యాయత కానీ వేరే చోట వాళ్ళకి దొరకలేదు. అందుకనే మీరు అంటే వాళ్ళు ఇన్ని రోజులు నేను వేరే వాళ్ళు కూడా మంచి వాళ్ళే, వాళ్ళు కూడా మీలాగానే చూస్తారు అనుకున్నారు, కానీ మీలాగా ఎవరు చూడలేదు. ఇప్పుడు మీరంటే వాళ్ళకి జ్ఞానోదయం అయ్యింది. అసలు మీలాంటి పర్సన్స్ వాళ్ళ లైఫ్లో ఎవరు మీకు సాటి రారు, ఎవరు వచ్చినా మీ కిందనే అనేటువంటిది వాళ్ళకు తెలిసి వచ్చిందంట అండి. మంచిగా మిమ్మల్ని 24/7 అబ్జర్వ్ చేయడం, మీ గురించి ఆలోచనలు. అసలు నేను చెప్తున్నా కదా, ఏ చోట ఉన్నా ఏదో సాంగ్ ఉంది కదండి, ఏ చోట నేనున్నా నిన్నే తెలుసుకుంటున్నా, ఏదో సాంగ్ అయితే నాకు గుర్తుకు రాలే, అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందండి. అట్లా ప్రతి చోట మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు. అదే ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అంటారు కదండి, అట్లా ప్రతి క్షణం మిమ్మల్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారండి. ఇది పెళ్ళి అయిన వాళ్ళు కానీ, పెళ్ళి కాని వారు కానీ, అండ్ ఎవరే కానీ తీసుకోవచ్చండి. ఇప్పుడు మీ పర్సన్ అయితే హ్యాంగింగ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారంట. ఆ సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడబోతున్నాను అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారండి.
చాలా బాగుంది రీడింగ్. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లోకి వెళ్ళి బయటపడడానికి మార్గాలు అయితే వెతుకుతున్నారు. తప్పకుండా బయటపడతారండి. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది అండి, నైట్ ఆఫ్ పెటికల్స్. మనము నెక్స్ట్ స్టెప్కి ఇద్దామండి. ఏంటో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా పాటలు వచ్చాయి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పర్సన్ ఇంకా ఏం ఆలోచిస్తారు? ఓ కార్డ్స్ ఎనర్జీస్ ఎక్కువైపోయినాయి, కార్డ్స్ కింద పడిపోతున్నాయి. ఇంకా మీ పర్సన్ మీ గురించి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి. ఇప్పుడు ద హెరపెంట్ అని వచ్చిందండి. ద హెరపెంట్ వచ్చింది అని అంటే మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ అయ్యి ఉండింటారు. లేకుంటే వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ఒక పెద్దవాళ్ళ సజెషన్స్ అయితే తీసుకోబోతున్నారు, మీ గురించి అయితే అడగబోతున్నారండి. అదే గాలిని అడిగా, నీళ్ళని అడిగా, నీళ్ళు నింగి చుక్కలను అడిగా అన్నట్లు అందరిని అయితే వాళ్ళు అడగబోతున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకో పాటలు వచ్చేస్తున్నాయి, నవ్వు వచ్చేస్తుంది. మీ మీద అయితే ప్రేమ ఇట్లా పొంగిపోతుందంట అండి వాళ్ళకి. అందుకే మీ దగ్గరికి రావడానికైతే వాళ్ళు చాలా మూవ్ అవుతున్నారండి. ఇగో పెంటికల్ ఆఫర్ తీసుకొని పెంటాకల్ ఈడైతే చదవడం అయితే పెంటాకల్ అని చదవాలి అండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. వాళ్ళు ఆఫర్ తీసుకొని అయితే తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి. మీ దగ్గరికి రాబోతున్నారు కూడా. ఇగో గాడ్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు. అదే దేవతల ఆశీర్వాదము చల్లగా ఉండి మమ్మల్ని మంచి కలపాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి. ఇంకా చెప్పండి యూనివర్స్, చూసే మా వ్యూవర్స్కి మీరు చెప్పేది చాలా నవ్వు వస్తుందండి. ఎందుకో లాంగ్ డిస్టెన్స్లో ఒకవేళ వేరే కంట్రీస్కి, వేరే స్టేట్స్లకి, లేకుంటే వేరే మీ దగ్గర లేకుండా వేరే దూరంగా ఉంటే తప్పకుండా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ ఆఫ్టర్నూన్ ఎనర్జీస్లో మీరు వాళ్ళ దృష్టిలో ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి. మీరు ఒక మంచి గుణగణాలు ఉండేటువంటి పర్సన్స్ మీరు. అందుకే మీ దగ్గరికి కప్ ఆఫర్ కూడా తీసుకొని వెంటనే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు మూవ్ ఆన్ అయ్యి వచ్చేస్తున్నారండి. మళ్ళీ ఎవరు కలుసుకోబోతున్నారో తప్పకుండా కామెంట్లో తెలియపరచండి అండి. అగో సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు చెప్తున్నారండి. థ్యాంక్ యూ అండి. ఇదండి రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి 999 అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. భలేగా ఉంది కదా. అసలు ఈరోజు అనుకోకుండా సాంగ్స్ వచ్చేసాయి ఎందుకో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చేస్తానండి తప్పకుండా. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. అది నిన్న లైవ్ పెడదామని పెట్టానండి నేను. 3 months అంటే ఛానల్ స్టార్ట్ చేసి 3 months తర్వాత పెట్టడానికి అవకాశం అంట. అంతకుముందు అన్నట్లు యూట్యూబ్లో చూపిస్తుంది లైవ్ పెడితే. మీరు మెసేజెస్ పెడితే నాకు కనిపించట్లేదు, అందుకే అడుగుతా. అట్లా కాంప్రమైజ్ అంట కాండి, యూనివర్స్ గైడెన్స్ మీకు కాంప్రమైజ్ అంట కాండి, తప్పకుండా సక్సెస్ అంట. హెల్ప్ఫుల్ పీపుల్ అని చెప్తున్నారు. బిగ్ హ్యాపీ చేంజెస్, అబండెన్స్ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది. ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి. ఇంకా రొమాన్స్ అంట మీ లైఫ్లో. ఇంతకంటే ఇంకేం కావాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శ్రీ నమః. మళ్ళీ కూడా తీద్దాము అసలు ఎవరు ఆ పర్సన్స్ ఎవరు అంటే అందరికి వస్తుంది. ఇది యూనివర్సల్ సబ్జెక్టు. లెటర్సు రాసులు అని ఇవైతే కాదండి. ఇది యూనివర్సల్ సబ్జెక్టు. ఏ టైం చూసినా ఎవరి కోసం చూసినా ఇది కరెక్ట్గా వస్తుందండి. ఏంటంటే తృప్తి కోసం అంటే. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ లెటర్ వాళ్ళు, కే లెటర్ వాళ్ళు
బి లెటర్ వాళ్ళు జెడ్ ఎస్ ఆర్ ఐ వై పి ఎక్స్ యు క్యూ జీ సి. ఇదే లెటర్ వాళ్ళు కూడా కాదండి, అందరికీ వస్తుంది. ఈ రాసులని కాదు, ఈ లెటర్స్ అని కాదు, ఏదో తృప్తి కోసం నేను తీసానంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అండి. తప్పకుండా ఈ రీడింగ్ మీకు యాక్యురేట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. సర్వే జనో సుఖినో భవంతు.